చరిత్రని తెరచి చూస్తే అందులో ఎన్నో నమ్మలేని నిజాలు, భయంకర వాస్తవాలు కనిపిస్తాయి. వ్యక్తుల గురించి, మన వ్యవస్థల గురించి పలు ఆసక్తిగా విషయాలు వెలుగులోకి వస్తాయి. అటువంటి ఓ అరుదైన, అతి ముఖ్యమైన వాస్తవం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చరిత్ర పుస్తకాలు ఆమెను తిరుగులేని వీరవనితిగా చిత్రీకరించగా, కొందరు మాత్రం అధికారం కోసం సోదరుని సైతం చంపిన క్రూరురాలిగా వర్ణించారు. అంతేకాక శారీరక వాంఛ తీరాక తనతో గడిపిన మగవాళ్లందరినీ ఆమె చంపించేసేదని చెబుతారు. ఇంతకీ ఆమెవరో తెలుసా? ఆమె పేరు జింగా బాండి. 17వ శతాబ్దపు అంగోళా దేశపు మహారాణి. ఆఫ్రికా ప్రజలకు ఆమె దైవంతో సమానం. ఆ ఖండంలో ఇప్పటికీ ఆమె గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. విగ్రహాలు పెట్టి పూజిస్తారు కూడా. నేటికి ఎందరో మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ ఆఫ్రికా దాటి బయటకొస్తే ఆమె గురించి చాలా మందికి తెలియదు. మరి ఆమె గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తన ప్రజలు యూరోపియన్ సామ్రాజ్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు 4 దశాబ్దాల పాటు పోరాడిన యోధురాలిగా ఆఫ్రికా ప్రజలు ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆఫ్రికాలోని బుండు ప్రజలకు జింగా నాయకురాలు. ఆఫ్రికాలోని డోంగో, మతాంబా రాజ్యాలకు ఆమె మహారాణి. స్థానికులు ఆమెను ఎంగోలా అనేవారు. పోర్చుగీసు వాళ్లు ఆ ప్రాంతాన్ని అదే పేరుతో పిలిచేవారు. అది ఇప్పుడు అంగోలాగా మారిందని చెబుతారు. 1575 ప్రాంతంలో పోర్చుగల్ సైనికులు డోంగో ప్రాంతంపై దాడి చేశారు. అక్కడి బంగారు, వెండి గనులను ఆక్రమించుకోవాలని చూశారు. కానీ వాళ్లకు ఆ గనులు దొరకలేదు. దాంతో వాళ్లు స్థానిక ప్రజలను బ్రెజిల్కు బానిసలుగా పంపించడం మొదలుపెట్టారు. డోంగో ప్రాంతంలో పోర్చుగీస్ ఆక్రమణ మొదలైన 8 ఏళ్ల తర్వాత జింగా పుట్టింది. అప్పుడు ఆ ప్రాంతానికి ఆమె తండ్రి బాండి కీలువాంజీ రాజుగా ఉండేవారు. ఆయన బాటలోనే ఆమె చిన్ననాటి నుంచే పోర్చుగీసు సైన్యాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. తండ్రి చనిపోయాక జింగా సోదరుడికి రాజు పదవి దక్కింది. కానీ తండ్రిలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ, జింగాకున్న తెలివితేటలు కానీ అతడికి రాలేదు. దాంతో తన సొంత మనుషులే జింగా తరపున పనిచేస్తూ తనపై కుట్ర పన్నే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం అతడికి కలిగింది. అందుకే జింగా కొడుకును చంపేయమని అతడు ఆదేశాలు జారీ చేశాడు. అయితే మరోపక్క యూరోపియన్ల ఆక్రమణను, వారి సైన్యం దాడులను అతడు అడ్డుకోలేకపోయాడు. దాంతో తన మంత్రివర్గం సలహా మేరకు పోర్చుగీస్ వారితో మాట్లాడి సంధి కుదిర్చే బాధ్యతను అతడు సోదరి జింగాకు అప్పగించాడు. జింగా చదువుకున్న తెలివైన యువతి కావటంతో సోదరుడు ఆమెపై నమ్మకం ఉంచాడు. పోర్చుగీస్ వాళ్లతో మాట్లాడటానికి జింగా లువాండా నగరంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. నల్ల జాతీయులు, శ్వేత జాతీయులతో పాటు వివిధ ఇతర జాతులకు చెందిన ప్రజలు అక్కడ పెద్ద సంఖ్యలో కనిపించారు. నల్ల జాతీయులందరినీ వరుసగా నిల్చోబెట్టి వాళ్లకు వెలకట్టి బానిసలుగా అమ్మేయడాన్ని చూసి ఆమె చలించిపోయింది. ఆ దృశ్యాన్ని అలానే మనసులో నిలుపుకొని పోర్చుగీస్ గవర్నర్తో సంధి గురించి చర్చించటానికి జింగా వెళ్ళింది. అప్పుడు జరిగిన ఓ ఘటన ఆఫ్రికా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెబుతారు. పోర్చుగీస్ గవర్నర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతడు ఎంతో ఠీవిగా కుర్చీపై కూర్చున్నాడు. ఆమెకు కూర్చోవటానికి ఎలాంటి ఆసనం వెయ్యలేదు. దాంతో ఆమె ఓ సైగ చేయగానే ఓ అనుచరుడే నేలపై మోకరిల్లి ఆమెకు సింహాసనంలా మారాడు. పోర్చుగీస్ గవర్నర్కు సమానమైన ఎత్తులో ఆ అనుచరుడిపై కూర్చుని జింగా చర్చలు ప్రారంభించింది. తాము ఎవరికంటే తక్కువ కాదనే విషయాన్ని ఆమె అప్పుడే ప్రత్యర్థులకు తేల్చి చెప్పింది. చర్చలు ముగిశాక 2 వర్గాల వారు ఓ ఒప్పందానికొచ్చారు. దాని ప్రకారం పోర్చుగీస్ వాళ్లు తమ సైన్యాన్ని డోంగో ప్రాంతం నుంచి వెనక్కు రప్పించటానికి ఒప్పుకున్నారు. దాని ప్రతిగా డోంగోలో వ్యాపారం చేసుకోవటానికి వారిని అనుమతించారు. ఇలా పోర్చుగల్తో సత్సంబంధాలు కొనసాగించేందుకు వీలుగా జింగా క్రైస్తవ మతంలోకి మారటానికి కూడా ఒప్పుకుంది. కానీ ఆ సంబంధాలు ఎంతో కాలం కొనసాగలేదు. ఒప్పందం జరిగిన కొన్నాళ్లకే మళ్లీ పోర్చుగీసు సైన్యం తిరుగుబాటు చేయటం మొదలైంది. 1624లో జింగా సోదరుడు ఓ దీవిలో చనిపోయాడు. కొందరతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబితే, ఇంకొందరు మాత్రం
తన కొడుకుని చంపించినందుకు జింగానే అతడికి విషం పెట్టి చంపి ప్రతీకారం తీర్చుకుందని భావిస్తారు. ఏదేమైనా సోదరుడి మరణంతో డోంగో సింహాసనాన్ని జింగా అధిష్ఠించింది. తన సొంత ప్రజల్లో కొందరితో పాటు పోర్చుగీసు వారికి కూడా ఆమె మహారాణి కావటం ఇష్టం లేదు. అయినా సరే వాళ్ళందరికీ ఎదురెళ్లి మరి ఆమె పాలన చేపట్టింది. జింగా రాజ్య పాలన చేపట్టడం ఆఫ్రికన్ మహిళల చరిత్రలో ఓ కీలక మలుపు. స్త్రీ సమానత్వం, సాధికారతల వంటి మాటలకు ఏ మాత్రం విలువలేని రోజుల్లో ఆమె విజయం ఓ కొత్త అధ్యయనానికి నాంది పలికింది. జింగాకు భయమనేదే ఎరుగని మహిళగా పేరుంది. తన రాజ్య సరిహద్దులో జీవించే ఇబాంగల అనే తెగకు చెందిన యోధుల సాయంతో ఆమె శత్రువులను ఎదిరించి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. కొన్నాళ్లకు పొరుగు రాజ్యమైన ముతాంబాను జయించి దాని చుట్టుపక్కల ప్రాంతాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇక యుద్ధ రంగంతో పాటు ప్రణాళికలు రచించటంలో, రాజకీయం నెరపడంలో తిరుగులేని వనితగా గుర్తింపు సాధించింది జింగా. ఓ దశలో పోర్చుగీస్ సైన్యంతో యుద్ధం చేసిన ఆమె ఇతర రాజ్యాలపై యుద్ధాలకు వెళ్లినప్పుడు ఆ పోర్చుగీస్ వాళ్ల సాయమే కోరటం విశేషం. జింగాలోని ఈ ధీరత్వాన్ని పక్కన పెడితే ఆమెలోని మరో క్రూరమైన కోణాన్ని కూడా చరిత్రకారులు తెలిపారు. తనతో సంభోగించిన మగవాళ్లందరినీ ఆమె చంపివేసేదని చెబుతారు. తన అంతఃపురంలోని కొందరు మగవాళ్లకు బలవంతంగా ఆడవాళ్ల దుస్తులు తొడిగించి జింగా నిత్యం వాళ్లను తన పక్కనే ఉంచుకునేది. ఆమెకు కోరిక కలిగినప్పుడు ఆ మగవాళ్ళు ఒకరితో ఒకరు పోరాడి చివరికి ఒక్కరే మిగలాలి. ఆ మిగిలిన వ్యక్తితో జింగా శృంగారంలో పాల్గొనేది. కానీ సంభోగం జరిగిన మరుసటి రోజే జింగా అతన్ని చంపేసేది. కానీ ఈ ఘటనలకు సంబంధించిన ప్రస్తావన కేవలం పోర్చుగీస్ వారు రాసిన చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉంది. మానసికంగా ఆఫ్రికన్లను దెబ్బతీసేందుకే వాళ్లు ఇలా రాసుంటారనే అభిప్రాయము నెలకొందని అంగోలా జాతీయ లైబ్రరీ చెబుతోంది. రాజ్య పాలనలో జింగాకు తిరుగులేని చరిత్ర ఉంది. దాదాపు 40 ఏళ్ల పాటు ఆమె పోర్చుగీస్ ఆక్రమణ ప్రయత్నాలు తిప్పికొట్టింది. దానికోసం ఎన్నోసార్లు ఆమె స్వయంగా సైనిక పోరాటాలకు నాయకత్వం వహించింది. ఆమెను జయించలేమని నిర్ణయించుకున్నాక పోర్చుగీస్ వాళ్లు 1657లో డోంగో వదిలి వెళ్లటానికి ఆమెతో సంధి కుదుర్చుకున్నారు. 1963లో 82 ఏళ్ల వయసులో జింగా ప్రశాంతంగా కన్నుమూసింది. ఆమె జీవితంలో సగభాగం డోంగో ప్రాంతాన్ని ఆక్రమించాలనుకున్న పోర్చుగీసు సేనల్ని తిప్పికొట్టడంలోనే సరిపోయింది. ఆమె మరణానంతరం పోర్చుగీస్ మళ్లీ డోంగోను ఆక్రమించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో చాలా వరకు విజయం సాధించింది. నాటి ఆఫ్రికన్ సమాజంలో జింగా చూపిన తెగువను, సాధించిన విజయాలను నేటికి అంగోలా వాసులు స్ఫూర్తిగా తీసుకుంటారు. అంగోలాలో ఆమె పేరు మీద ఎన్నో వీధులు, స్కూళ్లు ఉన్నాయి. అక్కడి కరెన్సీ పైన ఆమె బొమ్మ కనిపిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఆఫ్రికా యోధురాలు ధీరోదాత్తమైన జీవితం గురించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.